దొండకాయలతో చేసే వంటలు చాలా తక్కువ. అందులో కూరలు పులుసులతో పోలిస్తే చాలామందికి నచ్చేది దొండకాయ ఫ్రై, దొండకాయ పచ్చడి. అవునా? వేడి వేడి అన్నంలోకి కాసింత పచ్చడి, నచ్చినోళ్ళు కూసంత నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. నా స్టైల్లో దొండకాయ పచ్చడికి ఇక వేరే కూరలు ఎందుకండి, కడుపు నిండా తినేస్తారు, 4 ముద్దలు ఎక్కువే. ముందుగా కడాయిలోకి మనం దొండకాయలు ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి పల్లీలు వేయించుకోవాలి. నేను తీసుకున్న 1/4 కేజీ 250 గ్రామ్స్ దొండకాయలకు గాను చిన్న గుప్పిడి పల్లీలు వేసుకోవాలి. వేసే ఈ పల్లీలను కూడా మరీ ఎక్కువ వేయకుండా కొంచెమే వేసుకోవాలి. ఎక్కువ పల్లీలు వేశారు అంటే ఆ దొండకాయ ఫ్లేవర్ పోయి పల్లీ చట్నీ ఫ్లేవర్ అయితే వస్తుంది. దానికోసమే పల్లీలని సాధ్యమైనంత వరకు కొంచెమే వేసుకోవాలి. నేను వేసిన వాటిలో కంటే ఇంకా కొంచెం తక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది పచ్చడి. వేయించే ఈ పల్లీలని వేడెక్కేదాకా మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో ఎక్కువసేపు వేయించడం వల్ల ఆ పల్లీ అనేది లోపల బాగా వేగి పచ్చడి టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వేగిన ఈ పల్లీలని మిక్సీ జార్లోకి వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు అదే కడాయిలోకి ఒక 5-6 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో ముందు టమోటాలు, చింతపండు వేస్తాం కాబట్టి ఆ పులుపు బ్యాలెన్స్ అవ్వాలంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. నేను తీసుకున్న 1/4 కేజీ దొండకాయలు, అందులో వేసే టమోటాలు, చింతపండుకు గాను నేను వేసిన పచ్చిమిర్చి కారం అనేది సరిగ్గా సరిపోయింది. మీరు వాడే ఆ పచ్చిమిర్చి ఘాటుని బట్టి, తినగలిగే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. వేసే ఆ పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా తుంచి వేసుకోవాలి, లేదంటే ఆయిల్లో పేలుతాయి. వేసిన పచ్చిమిర్చిని 1 నిమిషం ఆయిల్లో చిక్పట్లాడేదాకా వేయించాక దొండకాయ ముక్కలు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న ఈ దొండకాయలు 1/4 కేజీ 250 గ్రామ్స్. పండు మాగిన ఎర్రని దొండకాయలు ఉన్నట్టయితే వాటిని తీసేసి వేసుకోవాలి. వేసిన దొండకాయ ముక్కల్ని కూడా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకోవాలి, ఆ పచ్చిదనం పోయేదాకా. అంటే ఇక్కడ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. కొద్దిసేపు అలా ఇలా వేయించాము అంటే కొంచెం వేగిన స్మెల్ వస్తుంది, అప్పటిదాకా వేయించుకుంటే చాలు. ఈ విధంగా ఉండాలి వేగిన తర్వాత. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమోటాలని, బాగా గుజ్జు ఉన్న టమోటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చింతపండు, టమోటాల్లో పులుపు ఉంటుంది, ఈ చింతపండులో పులుపు ఉంటుంది కదా, ఈ 2 చూసుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసి వీటన్నిటినీ కూడా ఈ విధంగా బాగా కలిపేసి లో ఫ్లేమ్లోనే ఈ టమోటాల నుండి వచ్చే వాటర్తోనూ, దొండకాయలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా, మూత ఉంచుతాం కాబట్టి ఈ మూత నుండి వచ్చే ఆవిరితోనూ కూడా ఆ దొండకాయ ముక్కలు మెత్తగా మగ్గేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే. చూడండి, కొద్దిసేపు తర్వాత చూస్తే టమోటాలు మెత్తగా మగ్గిపోయి ఈ స్టేజ్ వచ్చేసరికి దొండకాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయి ఉండాలి. ఒక దొండకాయ ముక్కని నోట్లో వేసుకొని చూశారు అంటే ఆ దొండకాయ ముక్క సరిగ్గా ఉడికింది అంటే ఓకే. ఈ విధంగా ఉడికిన ఈ దొండకాయ ముక్కల్ని చల్లారడానికి పక్కనుంచాలి. ఈ లోపుగా ముందుగా వేయించుకున్నాం కదా ఈ పల్లీలని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 5 దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే ఆ పల్లీ పొడి అడుగున ముద్దలా తయారవుతుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చాలు. తర్వాత పూర్తిగా చల్లారిన ఈ దొండకాయ ముక్కలు వేసుకోవాలి. జార్లో వేసే ముందు ఇందులో వేసే పచ్చిమిర్చితో ఒకవేళ మరీ కారం ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే కొన్ని పచ్చిమిర్చి పక్కకు తీసేసి గ్రైండ్ చేసుకోవచ్చు. పచ్చడి గ్రైండ్ చేశాక ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే ఇక్కడ తీసేసినవి మళ్ళీ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. అన్నీ సమంగా మెదగడానికి కింద ఉన్న పల్లీ పొడి ఈ దొండకాయ ముక్కల్ని బాగా కలిపేసి గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే ఆ పల్లీ పొడి ఆ మిక్సీ జార్కి అంటుకొని అడుగునే ఉండిపోతుంది, ఈ పచ్చళ్ళలో కలవకుండా. ఈ విధంగా కలిపిన తర్వాత అవసరమైతే కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ సాధ్యమైనంత వరకు మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ టమోటా దొండకాయ ముక్కలు కనిపించేలా. నీళ్ళు అనేది మరీ ఎక్కువ వేయకుండా, చూడండి ఈ మాత్రం పచ్చడి అనేది కొంచెం గట్టిగానే ఉండాలి, మరీ జారుగా లేకుండా. ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. కారం తక్కువ అనిపిస్తే ఇందాక పచ్చిమిర్చి తీసేసినట్టయితే ఇక్కడ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు. పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం పడ్డాయి అంటే ఈ దొండకాయ పచ్చడి సరిగ్గా కుదిరినట్టే. పుల్లగా ఉంది అంటే కారం అయినా తక్కువ ఉంటుంది, లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. పచ్చడి మరీ గట్టిగా ఉంది అనిపిస్తే అదే మిక్సీ జార్లోకి కొంచెం నీళ్లు వేసి కలుపుకోవచ్చు. ఈ విధంగా తయారైన ఈ దొండకాయ పచ్చడికి పోపెందుకండి, ఉల్లిపాయలు వేసి వేడి వేడి అన్నంలో తింటే సరే.